బాగుపడిన పాలేరు. పూర్వం రైతు కూలీ ఒకడుండేవాడు. వాడికి 3 కొడుకులు. పెద్ద కొడుకు షావుకారు గారింట పాలేరుగా పనిచేయడానికి కుదిరాడు. ఒరేయ్, నువ్వు కోడి కూయగానే లేచి పని ప్రారంభించాలి, లేకపోతే నిన్ను పనిలో ఉంచుకునేదే లేదు అని షావుకారు తన పాలేరుతో ముందుగానే చెప్పాడు. పాలేరు కూడా ఆ ప్రకారమే రోజు కోడి కూయగానే లేచి పనిలోకి పోతూ వచ్చాడు. 3 రోజులు గడిచాక 4వ రోజు వాడు కోడి కుతకు లేవలేదు. ఆ రోజే షావుకారు తన పాలేరును పని మానిపించి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా పంపేశాడు. తర్వాత షావుకారు దగ్గర పనిచేసేందుకు 2వ వాడు వచ్చాడు. వాడు వారం రోజులు ఓపికతో పనిచేశాడు. కానీ ఆ తర్వాత వాడికి అదే గతి పట్టింది. చిట్ట చివరకు 3వ వాడు పాలేరుగా వచ్చాడు. తన అన్నలు షావుకారు చేత ఎలా మోసపోయారో వాడికి తెలుసు. షావుకారుకు బుద్ధి చెప్పడానికే వాడు పనిలోకి వచ్చాడు. షావుకారు మామూలు అలవాటు ప్రకారం తన కొత్త పాలేరుతో, ఒరేయ్, నువ్వు ప్రతిరోజు కోడి కూసేసరికల్లా లేచి పనిలోకి రావాలి. అలా చేయకపోతే నిన్ను ఒక క్షణం కూడా పనిలో ఉంచుకోను. లేచింది మొదలు చీకటి పడేదాకా ఒళ్ళు వంచి పనిచేయాలి అన్నాడు. దానికేం భాగ్యమయ్యా అన్నాడు కొత్త పాలేరు. అయితే నీ జీతం మాట చెప్పు అన్నాడు షావుకారు. నాకేమంత ఆశ లేదులండి. 1 ఏడాది పని చేసినాక మిమ్మల్ని ఒక గుద్దు గుద్దుతాను, యజమానురాలికి ఒక గిచ్చు గిచ్చుతాను అంతే అన్నాడు పాలేరు. వీడు వట్టి పిచ్చిముండా కొడుకల్లే ఉన్నాడు అని షావుకారు పాలేరును చూసి తనలో తాను నవ్వుకొని వాడు అడిగిన దానికి సమ్మతించాడు. ఆ రోజల్లా పనిచేసి పొద్దుకోకగానే సావిట్లో పడుకోవడానికి పోతూ పాలేరు కోడి పుంజును పట్టుకుని దాని తలరెక్క కిందికి వంచి కట్టి తన మానాన్న తాను నిద్రపోయాడు. బళ్ళున తెల్లవారినా కోడి కూయలేదు. పాలేరు లేచి యజమాని దగ్గరకు వెళ్ళి, జాము పొద్దెక్కిన కూయిదేమిటి మాయదారి కోడి, నాకింత బువ్వ పెట్టించండి, నేను పనిలోకి పోవాలి అన్నాడు. కోడి ఎందుకు కూయలేదో షావుకారుకు అర్థం కాలేదు. ఒరేయ్, మనం బస్తీకి పోదాం పదా అన్నాడు. ఇంకొక కోడిని కొనుక్కు వద్దామని ఆయన ఉద్దేశం. ఇద్దరు బస్తీకి పోతూ ఉండగా దారిలో వారికి ఒక పోట్ల ఎద్దు ఎదురైంది. 4 మనుషులు తాళ్లు పట్టుకుని లాగుకున్నా అది ఆగకుండా వెళుతున్నది. ఎక్కడికి పోతున్నారు బాబుల్లారా అన్నాడు పాలేరు ఆ మనుషులతో. ఒట్టి పొగరబోతు ఎద్దు, ఎక్కడైనా అమ్ముదామని తీసుకుపోతున్నాం, ఎవరూ కొనకపోతే కసాయివాడికి అప్పగిస్తాం అన్నారు వాళ్ళు. మంచి గొడ్డుకు ఒక దెబ్బ అంటూ పాలేరు ఎద్దు తల మీద తన పిడికిలితో ఒక గుద్దు గుద్దాడు. వెంటనే అంత ఎద్దు చచ్చి పడిపోయింది. దాని తాలూకు మనుషులు పీడ విరగడైంది. కానీ ఎటూ కాని చోట చచ్చింది కదా, దీని చర్మమైనా దక్కితే బాగుండును అన్నారు. అదేమంత భాగ్యం అంటూ పాలేరు ఎద్దు చర్మాన్ని తన 2 వేళ్ల మధ్య గట్టిగా పట్టి లాగాడు. వెంటనే చర్మం యావత్తు అరటిపండు తొక్కలాగా ఊడి వచ్చింది. తన పాలేరు గుద్దు ఎలాంటిదో గిచ్చు ఎలాంటిదో షావుకారుకు ఇప్పుడు అర్థమైంది. ఆయనకు ముచ్చెమటలు పోయసాగాయి. బస్తీకి మరొకసారి పోవచ్చులేరా, ఇవాళకి ఇంటికి పోదాం పదా అంటూ షావుకారు ఇంకో కోడిని కొనే ప్రయత్నం మానేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన తన భార్యతో, ఏమే, వీడు మన పాలేరు కాదు, యములవాడు. వీడిని పనిలోకి పెట్టుకునేటప్పుడు జీతం ఏం కావాలో చెప్పమంటే నన్ను ఒక గుద్దు గుద్దుతానని, నిన్ను ఒక గిచ్చు గిచ్చుతానని అన్నాడు కదా, వాడి సంగతి నాకేం తెలుసు, లాభసాటి బేరమే కదా అనుకున్నాను. ఇవాళ ఏం జరిగిందో తెలుసా అంటూ పాలేరు ఒక గుద్దుతో పోట్ల ఎద్దును చంపి ఒక్క గిచ్చుతో దాని చర్మం సునాయాసం కావలసిన సంగతి కాస్తా చెప్పేశాడు. ఓయమ్మో, ఇటువంటి వాడిని ఒక క్షణం ఉండనివ్వరాదు. నేను చెప్పినట్లు చేస్తే వీడు పారిపోతాడు. ఇవాళ సాయంకాలం మందను తోలుకొని ఇంటికి రాగానే ఒక ఆవు రాలేదని వంక పెట్టి చీకట్లో వాడిని అడవికి పంపు. అక్కడ వాడిని ఏ క్రూర మృగమో పొట్టను పెట్టేసుకుంటుంది. లేకపోతే ఈ రాక్షసుడితో మనం వేగలేం అన్నది షావుకారి భార్య. దుర్మార్గములో ఆవిడ తన మొగుడికి ఏమాత్రమూ తీసుకోదు. షావుకారుకి ఈ సలహా బాగా నచ్చింది. సూర్యాస్తమయం వేళ పాలేరు ఆవులను ఇంటికి తోలుకు రాగానే ఆయన వాడితో, అన్ని ఆవులు ఇల్లు చేరినట్టేనా, ఒక ఆవు తక్కువగా కనిపిస్తుందే, తోలుకుపోయిన ఆవులు తిరిగి వస్తున్నది లేనిది లెక్క చూసుకోవద్దా అన్నాడు. లెక్క పెట్టానే, అన్నీ సరిగానే ఉన్నాయి కదా అన్నాడు పాలేరు. సరిగా ఉండటం ఏమిటి, ఒక ఆవు అడవిలో దిగబడిపోయింది, వెంటనే వెళ్ళి వెతుక్కునిరా అన్నాడు షావుకారు. తానే పొరబడ్డానేమో అనుకుని పాలేరు చీకట్లో పడి అడవికి వెళ్ళాడు. తిరగగా వాడికి ఒక కొండ గుహ బయట ఒక నల్లని ఆకారం కనిపించింది. నువ్వెక్కడ చచ్చావా, పద ఇంటికి అంటూ పాలేరు ఆ ఆకారాన్ని మెడపట్టుకుని జరజరా ఇంటికి లాక్కుపోయి పశువుల కొట్టంలోకి తోసి తలుపులు మూశాడు.
వాడు అడవిలో నుంచి లాక్కొచ్చినది ఒక ఎలుగుబంటి. అది వాడు గమనించనే లేదు. మర్నాడు ఉదయం షావుకారు పశువుల కొట్టం తలుపు తెరిచి లోపలికి వెళ్ళి చూసేసరికి ఆవులన్నీ చచ్చిపడి ఉన్నాయి. ఒక పెద్ద ఎలుగుబంటి నిశ్చింతగా ఒక మూల పడుకుని గురక పెడుతున్నది. దాన్ని చూస్తూనే షావుకారు అదిరిపడి బయటకు పారిపోయాడు. తరువాత ఆయన గుండెలు బాదుకుంటూ పాలేరు దగ్గరకు వెళ్ళి, చూసావట్రా, ఎక్కడిదో ఎలుగుబంటి మన ఆవుల కొట్టంలోకి వచ్చి ఆవులన్నిటినీ చంపేసింది అన్నాడు ఆయాసపడుతూ. పాలేరు వచ్చి చూసి, నిజమేనండి, నేను రాత్రి అడవి నుంచి తెచ్చి పడేసింది. ఒకవేళ ఈ ఎలుగుబంటినేమో చీకట్లో నేను పోల్చుకోలేకపోయాను అన్నాడు. గుండె గుబగుబలాడుతూ షావుకారు తన భార్య దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. అంతా విని ఆ ఇల్లాలు, వీడిని పిశాచాలు పీక్కు తినా, మనకెక్కడ దాపురించాడో వీడు అన్నది. పిశాచాలంటే జ్ఞాపకం వచ్చింది. వీడిని వదిలించుకోవాలంటే వీడిని పిశాచాలకు అప్పగించాలి అంటూ షావుకారు పాలేరు దగ్గరకు వచ్చి, ఒరేయ్, ఉత్తరాన మన పొలం అవతల పిశాచాల మడుగున్నది తెలుసు కదా, అందులో ఉంటున్న పిశాచాలు మనకు చాలా అద్దె బాకీ ఉన్నాయి, వెంటనే వెళ్ళి వసూలు చేసుకునిరా అన్నాడు. అవి మనకంత బాకీ ఉన్నాయండి అని అడిగాడు పాలేరు. ఇచ్చినంత పట్టుకురారా, వాడితో మనకు బేరాలేమిటి అన్నాడు షావుకారు. సరేనని పాలేరు ఒక మోపు జనపనార తీసుకుని పిశాచాల మడుగు వద్దకు వెళ్ళి కూర్చొని తాడుతో పేనుతూ ఉన్నాడు. కొంతసేపటికి ఒక పిశాచం నీటిలో నుంచి తల పైకి పెట్టి పాలేరును చూసి, ఏం చేస్తున్నావన్నా అని అడిగింది. కనబడ్డం లేదు, తాడు పేనుతున్నాను అన్నాడు పాలేరు. దేనికి అన్నది పిశాచం. దేనికా, మీ పిశాచాలన్నిటినీ కట్టి పట్టుకుపోవడానికి అన్నాడు పాలేరు. మేమేం తప్పు చేశామని అన్నది పిశాచం భయంగా. తప్పు కాదు, మీరు మా యజమానికి అద్దె సరిగా కట్టడం లేదటగా అన్నాడు పాలేరు కోపంగా. కొంచెం ఉండు, మా దొరతో మాట్లాడి ఇప్పుడే తిరిగి వస్తాను అని పిశాచం నీటిలో మునిగింది. పాలేరు తాను పేనుతున్న తాడు రెండు చివర్లు కలిపి పేనేసి గట్టును పెట్టాడు. తరువాత ఆ దాపులోనే ఒక లోతైన గుంట తవ్వాడు. అది బయటికి కనబడకుండా ఉండేందుకు దాని పైభాగం మీద కొమ్మలు పరిచాడు. వాటిపైన తన తలగొడ్డ వెల్లికలా పెట్టి దానికి ఒక కంత చేశాడు. ఇదంతా అయ్యేసరికి పిశాచం నీటిలో నుంచి తల బయటకు పెట్టి, చూడన్నా, మేం అడుగులేని అగాధంలో ఉంటున్నాం కదా, అలాంటప్పుడు మమ్మల్ని తాడుతో ఎట్లా అందుకుంటావని మా దొర అడుగుతున్నాడు అన్నది. ఇది మామూలు తాడు అనుకున్నావా, కొసలు లేని తాడు అంటూ పాలేరు ఆ తాటిని తన చేతుల మధ్యగా తోడసాగాడు. ఎంతసేపు తోడినా తాడు వస్తూనే ఉండడం చూసి పిశాచం నిర్ఘాంతపోయి, ఇంతకు మేము మీకు బాకీ ఉన్నదంతా అని అడిగింది. పాలేరు తన తలగొడ్డ చూపించి, దీని నిండా ₹20 పోస్తే చాలు, మీ బాకీ తీరిపోతుంది అన్నాడు. పిశాచం వెళ్ళిపోయి వెండి నాణాలు తెచ్చి తలగొడ్డలో పోయసాగింది. ఎన్ని పోసినా చిల్లిలో నుండి అడుగును గోతులో పడుతూ ఉండడం చేత ఎంతకు అది నిండలేదు. బండెడు నాణాలు పోశాక తలగొడ్డ నిండింది. ఇంత చిన్న తలగొడ్డలో ఎంత వెండి పట్టిందో అని ఆశ్చర్యపడుతూ పిశాచం వెళ్ళిపోయింది. అది వెళ్ళాక వెండి యావత్తు బండి మీద వేసుకుని పాలేరు షావుకారు వద్దకు తిరిగి వచ్చాడు. వాడు తెచ్చిన వెండిని చూడగానే షావుకారుకు సంతోషం కలగడానికి మారుగా గుండె నీరైపోయింది. ఆయన తన పెళ్ళాం దగ్గరకు వెళ్ళి, కొంప మునిగిందే, వీడిని పిశాచాలు కూడా ఏమీ చేయలేకపోయాయే, వీడి చేతిలో మనకు చావు తప్పదు అని శోకాలు పెట్టసాగాడు. గట్టిగా అరవద్దు, వీడిని వెళ్ళగొట్టలేం గనుక అర్ధరాత్రి వేళ మనమే రహస్యంగా పారిపోదాం. ఆస్తి పోతే పేడా పోయింది, బతికుంటే బలిసాకు తినవచ్చు అన్నది షావుకారు భార్య. ఆ రాత్రి ఆ భార్యాభర్తలు పాలేరు నిద్రపోతున్న సమయంలో తమ ఇల్లు వాకిలి విడిచి పారిపోయారు. వాళ్ళ ఆస్తి యావత్తు పాలేరు పరం అయింది. వాడు తన తండ్రిని అన్నలను తన ఇంటికి పిలిపించుకొని పిశాచాలు ఇచ్చిన వెండితో మరికొంత పొలం కొనుక్కొని సుఖంగా కాలక్షేపం చేశాడు.